ఫ్రెండ్స్, భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర, సింధు నాగరికతలోని ముఖ్యమైన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వేదాంగాలు 6, వేదాలు 6, వేదాంగాలు శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందస్, జ్యోతిష్య. శబ్దాల గురించి వివరించు వేదాంగం నిరుక్ష. కర్మకాండల గురించి వివరించు వేదం కల్ప. యుద్ధ విద్యల గురించి తెలిపే ఉపవేదం ధనుర్వేదం. ఆర్యులు భారతదేశంలో ఏ ప్రాంతంలో నివసించారు? సప్త సింధు ప్రాంతంలో. జీలం నదికి గల మరొక పేరు విదస్త. 10 మంది రాజుల యుద్ధం ఏ నది ఒడ్డున జరిగినది? రావి, పరుష్ని. 10 మంది రాజుల యుద్ధంలో విజయం సాధించినది సుదాసు. భరతులు పురులు కలిసి ఏర్పడిన తెగ ఏది? కురు. తొలి వేద కాలంలో తెగ నాయకుడిని ఏమని పిలిచేవారు? రాజన్. ఏ సంవత్సరం నాటికి ప్రపంచానికి ఇనుము పరిచయం అయినది? క్రీస్తుపురం 2000 నాటికి. భూమిని దున్నడం గురించి ఋగ్వేదంలో ఎన్నవ భాగంలో పేర్కొనడం జరిగింది? మొదటి భాగం. వేద కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. తప్ప ఒప్ప? ఒప్పు. వేద కాలంలో గృహానికి పెద్ద ఏమని పిలిచేవారు? గృహపతి అని పిలిచేవారు. ఆర్యుల చేతిలో ఓడిపోయి శూద్రులుగా మిగిలిన వారు దాస్యులు. శూద్రుల గురించి ఋగ్వేదం యొక్క ఎన్నవ భాగంలో వివరించబడినది? శూద్రుల గురించి 10వ భాగంలో వివరించడం జరిగింది. తొలివేద కాలంలో పూజించేవారు ప్రజలు ఏ దేవుడిని పూజించేవారు? ఇంద్రుడిని. మలివేద కాలంలో ప్రజలు ఏ దేవుడిని పూజించేవారు? త్రిమూర్తులు. వేద కాలంలో యజ్ఞాలకు ఉపయోగించే పానీయం సోమ. మలివేద కాలంలో భారతదేశాన్ని పాలించిన రాజ్యాలు కురువంశం, పాంచాల. కురువంశం యొక్క రాజధాని హస్తినాపురం. విదేహ ప్రస్తుత ఉత్తర బీహార్ యొక్క రాజధాని మిథిల. మలివేద కాలంలో ఖజానా అధికారిని ఏమని పిలిచేవారు? సంఘహిత్రి. మలివేద కాలంలో పన్ను వసూలు అధికారిని బాగదూక అంటారు. మలివేద కాలంలో దూతను సూత అంటారు. మలివేద కాలంలో ముఖ్య వృత్తి వ్యవసాయం. తొలివేద కాలంలో ముఖ్య వృత్తి పశుపోషణ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయుర్వేదాన్ని ప్రపంచానికి పరిచయం చేసినది ఆర్యులు, భారతీయులు. ప్రాచీన భారతదేశంలో మత సంస్కరణ ఉద్యమాలు. భారతదేశంలో బుద్ధుడు, మహావీరుడు గ్రీకులోని ఏ ప్రబోధకునితో సమకాలీకులు? సోక్రటీస్. భారతదేశంలోని బుద్ధుడు, మహావీరుడు పర్షియాలోని ఏ ప్రబోధకునికి సమకాలీకులు? జొరాస్టర్. ప్రాచీన భారతదేశంలో ఏ శతాబ్దంలో మత సంస్కరణ ఉద్యమం ప్రారంభమైంది? క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం. ప్రాచీన భారతదేశంలో సమాజం ముఖ్యంగా ఎన్ని కులాలుగా విభజించబడినది? 4. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ప్రాచీన భారతదేశంలో ఏ కులం వారు తమ ఆధిక్యతను నెలకొల్పుతున్నారు? బ్రాహ్మణులు. ప్రాచీన భారతదేశంలో స్త్రీ పురుషులలో ఎవరి ఆధిక్యత నెలకొల్పబడినది? పురుషుడు. ప్రాచీన భారతదేశంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ముఖ్య ఆహార పంట వరి. 6వ శతాబ్దంలో భారతదేశంలోని ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. బౌద్ధ సాహిత్యంలో భూస్వాములను ఏ పేరుతో పేర్కొన్నారు? గహపతులు. మలివేద కాలంలో రాజుకు చెల్లించే బాగా పన్ను యొక్క వాటా 1/6 వంతు. మలివేద కాలంలో వర్తకులు చెల్లించే ముఖ్యమైన పన్ను శివారు పన్ను. మలివేద కాలంలో కళాకారులు మరియు చేతివృత్తుల వారు ఎన్ని శ్రేణులుగా ఏర్పడ్డారు? 18. మలివేద కాలంలో శ్రేణి యొక్క అధిపతి జ్యేష్ఠక శెట్టి. మలివేద కాలంలో నగరాల్లో అత్యంత ధనికులు ఎవరు? వైశ్యులు. భారతదేశంలో బుద్ధుడు, మహావీరుడు చైనాలోని ఏ ప్రబోధకునికి సమకాలికులు? కన్ఫ్యూషియస్. మలివేద కాలంలో అత్యధిక ప్రజలు ఏ ప్రాంతంలో నివసించేవారు? పల్లెల్లో. మలివేద కాలంలో ప్రజల ఆర్థిక అభివృద్ధికి సహకరించిన లోహం ఇనుము. జైన మతం గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్. బౌద్ధ మతం మరియు జైన మతాలలో అతి ప్రాచీన మతం జైన మతం. జైన మత తీర్థంకరుల సంఖ్య 24. జైన మత మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. జైన మత 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. జైన మత 24వ తీర్థంకరుడు వర్తమాన మహావీరుడు. పార్శ్వనాథుడు ఏ దేశ రాజైన అశ్వసేనుడి కుమారుడు? కాశీ. పార్శ్వనాథుడు చెప్పిన జైన సూత్రాలు ఎన్ని? జైన సూత్రాలు 4. వర్ధమాన మహావీరుడు ఏ సంవత్సరంలో జన్మించాడు? క్రీస్తుపూర్వం 540.
వర్ధమాన మహావీరుడు ఎక్కడ జన్మించాడు? వైశాలిలోని కుందా గ్రామం, ప్రస్తుత నామం బీహార్లోని బస్రా. వర్ధమాన మహావీరుడు ఏ వంశంలో జన్మించాడు? జ్ఞాత్రిక వంశం, క్షత్రియ వంశం. వర్ధమాన మహావీరుడు యొక్క తల్లిదండ్రి పేరు సిద్ధార్థుడు, త్రిశాల. వర్ధమాన మహావీరుడు భార్య పేరు యశోద. వర్ధమాన మహావీరుడు యొక్క కూతురు పేరు ప్రియదర్శిని. వర్ధమాన మహావీరుడు ఏ సంవత్సరంలో పాట్నాకు సమీపంలో గల రాజగృహంలో గల పావపూరి వద్ద సల్లీకరణ వ్రతం ఆచరించి కైవల్యం చెందాడు? క్రీస్తుపురం 468 72వ ఏట. మహావీరుడు యొక్క బిరుదులు వర్ధమానుడు, కేవలుడు. వర్ధమాన మహావీరుడు జృంభిక గ్రామంలో ఏ వృక్షం కింద జినాత్యాన్ని పొందాడు? సాల్ వృక్షం. వర్ధమాన మహావీరుడు ప్రతిపాదించిన జైన సూత్రం బ్రహ్మచర్యం. జైన మత త్రిరత్నాలు సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ క్రియ. వర్ధమాన మహావీరుడు వర్ణ వ్యవస్థను ఖండించలేదు, ఒప్పు. జైన పరిషత్తును క్రీస్తుపూర్వం 300 సంవత్సరంలో చంద్రగుప్త మౌర్యుడు ఎక్కడ ఏర్పాటు చేశాడు? పాటలీపుత్రం. జైన పరిషత్తును జైన సిద్ధాంతాలను ఎన్ని అంగాలుగా క్రోడీకరించింది? 12. క్రీస్తుపురం 160వ సంవత్సరంలో జైన సంఘంలో ఐక్యతను నెలకొల్పడానికి సమావేశం ఏర్పాటు చేసేవారు కారవేలుడు. జైన దిగంబర శాఖకి అధ్యక్షుడు ఎవరు? భద్రబాహు. జైన శ్వేతాంబర శాఖకు అధ్యక్షత వహించినది స్థూలబాహు. దిగంబర శాఖకు చెందిన జైనులు భారతదేశంలో ఏ ప్రాంతంలో నివసించేవారు? భారతదేశ దక్షిణ ప్రాంతంలో. భారతీయ సంస్కృతికి జైన మత సేవ గురించి మాట్లాడదాం. జైన సాహిత్యం గురించి అవగాహన ఉన్న చివరి వ్యక్తి భద్రబాహు. మొదటి జైన పరిషత్తు ఎక్కడ నిర్వహించబడినది? పాటలీపుత్రం. మొదటి జైన పరిషత్తు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఎవరి అధ్యక్షతన జరిగింది? స్థూలభద్ర. రెండవ జైన పరిషత్ క్రీస్తుశకం 5వ శతాబ్దంలో ఇక్కడ జరిగింది? వల్లభి. రెండవ జైన పరిషత్ ఎవరి అధ్యక్షతన జరిగింది? దేవార్ది క్షమాపణ. జైన మత గ్రంథాలను 12 ఉపాంగాలుగా ఏ జైన పరిషత్తులో సంకలనం చేశారు? రెండవ జైన పరిషత్తులు. జైన మతాన్ని ఆచరించిన అర్యంక రాజు ఎవరు? ఉదయనుడు. జైన మతాన్ని ఆదరించిన మౌర్య వంశ పాలకుడు చంద్రగుప్త మౌర్యుడు సంప్రతి. జైన మతాన్ని ఆదరించిన కళింగ రాజు కారవేలుడు. జైన మతాన్ని ఆదరించిన రాష్ట్రకూట రాజులు అమోఘవర్ష, మొదటి కృష్ణుడు. ప్రస్తుతం భారతదేశంలో శ్వేతాంబర జైన మతం ఏ ప్రాంతంలో ఉన్నది? రాజస్థాన్, గుజరాత్. జైన సంఘంలో ఐక్యత కోసం కారవేలుడు ఏ సంవత్సరంలో జైన గురువు సుహాస్తీన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు? క్రీస్తుపూర్వం 160. గోమటేశ్వర ఆలయం ఎక్కడ ఉన్నది? శ్రావణ బెలగొల. అశోకుడి మనవడు సంప్రతి. సేద్ హాతీ సింగ్ దేవాలయం ఎక్కడ ఉంది? అహ్మదాబాద్. కొలనుపాక జైన దేవాలయం ఎక్కడ ఉన్నది? యాదాద్రి జిల్లా, తెలంగాణ. దిల్వారా ఆలయం ఎక్కడ ఉన్నది? రాజస్థాన్. దిల్వారా ఆలయం ఏ రాతితో చేయబడినది? చెలువరాతి. పార్శ్వనాథ జైన దేవాలయం ఎక్కడ ఉన్నది? మధ్యప్రదేశ్. లక్కుండి దేవాలయం ఎక్కడ ఉన్నది? కర్ణాటక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్.